అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకల సందర్భంగా అమరావతి నడిబొడ్డున 58 అడుగుల విగ్రహావిష్కరణ జరుగుతుంది. ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు ఈ విగ్రహావిష్కరణ కోసం? మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష శ్రీరాములు గారికి ఇచ్చిన గొప్ప గౌరవం ఇది. ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడింది కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆయన త్యాగానికి గుర్తుగా మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది. మా ఆదివాసులందరూ కూడా గర్వించదగ్గ విషయం. ఈరోజు ఈ విగ్రహావిష్కరణకి కూటమి నాయకులు ప్రజలు అందరూ కూడా వచ్చి విచ్చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది మాకు. ఈ విగ్రహావిష్కరణకి సాయశక్తుల మా అందరూ ఆదివాసుల కృషి కూడా ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఈయన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు చనిపోయి ఎన్నో రోజులైంది, కానీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ సరైన గుర్తింపు అనేది ఎప్పుడు రాలేదు. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వ సారథ్యంలో ఇంత గ్రాండ్ గా ఒక విగ్రహాన్ని ఆవిష్కరించి ఒక గ్రాండ్ సభ పెట్టడం మీద మీరేమంటారు? ఈ రోజు సరైన గుర్తింపు దొరికిందంటారా? ఖచ్చితంగా చెప్పాలండి ఈ మాట. గత ప్రభుత్వాలు చాలా వచ్చినాయి వెళ్ళినాయి. గతంలో మా చంద్రబాబు గారు చెప్పారు మాకు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ శ్రీరాములు గారి విగ్రహాన్ని 58 రోజులు నిరాహార దీక్ష కాబట్టి 58 అడుగుల ఎత్తులో నిర్మించుకుందాం మాకు ఎన్నికలప్పుడే హామీ ఇచ్చారు. ఆ హామీని మాకు నెరవేర్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా చూసుకుంటే కేవలం విగ్రహమే కాదు, విగ్రహంతో పాటు 6.5 ఎకరాల స్థలం కేటాయించి 150 కోట్లకు పైగా ఖర్చు చేసి అందులో గ్రంథాలయం, మ్యూజియం ఇలా ఆయనకి సంబంధించిన పుట్టు పూర్వత్రాలన్నీ కూడా వచ్చిన ప్రజలందరికీ తెలియడానికి ఒక మంచి పార్క్ లాగా ఏర్పాటు చేయడం అన్ని ఎలా అనిపిస్తున్నాయి? పైగా 6 నెలల్లోనే ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయడం మీద మీరేం చెప్తారు? 6 నెలల్లో మా ఆర్యవైశ్య చైర్మన్ డుండి రాకేష్ గారు అహర్నిశలు కష్టపడి ఈ ప్రాజెక్ట్ ని బాగా సక్సెస్ చేశారు. ఇదే కాకుండా స్మృతివనం కూడా ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా ఇంకొక 6 నెలల్లో పూర్తి అయిపోతుంది. ఈ అమరావతి రాజధానిలో మొట్టమొదటిగా పూర్తిగా సక్సెస్ అయిన ప్రాజెక్ట్ ఫస్ట్ ఇదే. ఇది కూడా మాకు గర్వకారణంగా ఉంది. అయితే ఇప్పుడు అమరావతి వచ్చారు మీరు విగ్రహావిష్కరణ కోసం. అసలు అమరావతి అభివృద్ధి ఎలా ఉంది? సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. అసలు అమరావతి అభివృద్ధి జరుగుతుందా లేదా? మీరేం చెప్తారు దీనికి? అమరావతి అభివృద్ధి చక్కగా జరుగుతుంది. రాజధానిలో ఏ మూలకి వెళ్ళి చూసినా అభివృద్ధి జరుగుతుంది. రోడ్లు కానీ అన్ని జరుగుతున్నాయి. అభివృద్ధి జరగట్లేదు అనే వాళ్ళకి మనం సమాధానం చెప్పలేము. వాళ్ళు వచ్చి స్వయంగా చూసి ఆ మాట చెప్పాలి. ఊరికే రూమర్స్ గా క్రియేట్ చేస్తే అది కరెక్ట్ గా ఉండదు. మరి ఈసారి అయినా సరే ఆంధ్రప్రదేశ్ కి అమరావతి అనేది ఒక శాశ్వత రాజధానిగా ఉంది, అది పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగింది, అది ఉందని చెప్పుకునే నమ్మకం మీకు ఉందా? చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉంది ఇది పూర్తి అవుద్దని? ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద మాకు ఖచ్చితమైన నమ్మకం ఉంది. కరెక్ట్ గా ఇంకా 2 సంవత్సరాల రాజధాని అభివృద్ధి మొత్తం జరుగుతుంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల సమయానికి 85% రాజధాని పూర్తి చేయగలం. మరి ఓవరాల్ గా మీరేం చెప్తారు? అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇంత గొప్పగా దీన్ని చేయడం బట్టి ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు? ఇంకా ఆయన ఖ్యాతి, ఆయనకి సంబంధించిన వివరాలన్నీ కూడా బయటకి దేశవ్యాప్తంగా తెలియాలంటే ఏం చేయాలంటారు? ఈ రోజుకే దేశవ్యాప్తంగా మొత్తం చూస్తున్నారు. శ్రీరాములు గారి విగ్రహం 58 అడుగుల విగ్రహం ఇంతవరకు ఎక్కడ భారతదేశ చరిత్రలోనే శ్రీరాములు గారి విగ్రహం 58 అడుగుల విగ్రహం కొన్ని పెద్ద వాళ్ళ విగ్రహాల తర్వాత మా శ్రీరాములు గారి విగ్రహం పెట్టడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకల సందర్భంగా అమరావతి నడిబొడ్డున 58 అడుగుల విగ్రహం అనేది ఆవిష్కరిస్తున్నారు. ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి విగ్రహం పెట్టడం మీద? చాలా సంతోషకరమైన విషయం అండి ఇది. ఆ రోజుల్లో మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టడానికి ఎన్నో ప్రయాసాలు కోర్చి, భాషాభిప్రాయాలు వచ్చి, తగాదలు వచ్చి, ఎన్నో కష్ట నష్టాలు కోర్చి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టి మనకి ఎంతో మేలు చేసిన మహానాయకుడు. అప్పట్లో ఆయన జైలుకి వెళ్ళి ఎన్నో బాధలు అనుభవించి మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన మహానాయకుడు. మరి ఈరోజు ఆయన చనిపోయారు. ముఖ్యంగా ఇన్ని రోజులు అయ్యింది. ఇన్ని రోజుల్లో కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో నాయకులు వచ్చారు, ఎంతో మంది నాయకులు వచ్చారు. కానీ ఈరోజు అమరావతిలో ఆయనకి 58 అడుగుల విగ్రహం పెట్టి ఒక గ్రాండ్ గా దాన్ని ఆవిష్కరించి పెద్ద సభా కార్యక్రమం పెట్టి ఆయన జయంతి వేడుకలు చేస్తున్నారు. అంటే ఈ రోజు సరైన గుర్తింపు అనేది దొరికిందంటారా ఆయనకి ఇన్నేళ్లలో? ఖచ్చితంగా దీనికి సరైన మంచి
న్యాయమైన ఇది జరిగిందని నేను భావిస్తున్నానండి. ఎందువల్లంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి చేశారు ఏంది అనేది గుర్తుంచుకొని అన్నిటినీ దాన్ని సువర్ణాక్షరాలతో లిఖించదగిన విషయాలు కావున ఈ పొట్టి శ్రీరాములు వారి 58 అడుగుల విగ్రహానికి అంకురార్పణ చేసి సంపూర్ణంగా మద్దతు తెలిపిన ఆర్యవైశ్య సంఘం కానీ మిగిలిన మన ప్రజానీకానికి కానీ అందరూ ఎంతో కృషితోటి ఈ సభను జయప్రదం చేస్తూ ఇచ్చిన మాట ప్రకారంగా చూసుకుంటే కేవలం విగ్రహమే కాకుండా 6.5 ఎకరాల స్థలం కేటాయించి 150 కోట్లకు పైగా ప్రభుత్వం తరపు నుంచి వెచ్చించి ఒక మ్యూజియం అని, గ్రంథాలయం అని, ఆ విగ్రహం పార్కు, ఇలా అన్ని కూడా ఆయనకి సంబంధించిన పుట్టుపూర్వత్రాలన్నీ కూడా వచ్చి చూసిన ప్రతి ప్రజలకి తెలియాలని చెప్పి ఒక పెద్ద ఏర్పాటు చేయడం జరుగుతుంది స్మృతివనం కింద. అంటే ఇంత గ్రాండ్ గా చేయడం మీద మీరేమంటారు? ఇది భావి తరాలకి మన పూర్వీకులు ఎలా ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారు, ఎలా ముందుకు నడిపారు, మద్రాసు నుంచి ఎలా విడగొట్టారు, మొత్తం మ్యూజియంలో బుక్స్ రూపంలో కానీ చరిత్ర రూపంలో ఫొటోస్ రూపంలో అన్నిటి ఆధారాలతోటి మనకి యువతరానికి తెలియడం కోసం చేసిన గొప్ప త్యాగంగా భావిస్తున్నాను. మరి విగ్రహావిష్కరణకు వచ్చారు కదా, అమరావతికి వచ్చారు. అమరావతి అభివృద్ధి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతిలో అభివృద్ధి జరుగుతుందా లేదా? సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ వస్తున్నాయి, మీరేమంటారు? ఇక్కడ అమరావతిలో అభివృద్ధి జరుగుతుందా లేదా? అమరావతిలో 70% జరుగుతుందండి. నిధులు కొంత ఆగటం వల్ల కానీ ఏదన్నా కానీ కొంత నిదానం జరుగుతున్నమా నిజమే, కానీ పని పూర్తయి రాజధాని ఎల్లవేళ బాగుంటుంది. ఇది అందరికీ అనుకూలము. ఇది పిల్లలు చదువుకున్న పిల్లలకు కానీ జాబ్ హోల్డర్స్ కంపెనీలకు అన్నిటికీ ఎంతో మేలు చేస్తుంది. ఇది అండి మా ఒపీనియన్. మరి చాలా మంది కూడా ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధానిగా పూర్తవుతుందా లేదని నమ్మకం లేదు. మీకైతే నమ్మకం ఉందా? కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పనితీరు మీద నమ్మకం ఉందా? అమరావతి శాశ్వత రాజధానిగా అమరావతి చెప్పుకునే రోజు వస్తుందంటారా రాజధానిగా? ఇది ఆల్రెడీ పార్లమెంట్ లో ఇది చట్టం చేశారు. దీని వల్ల అయినా మన చంద్రబాబు నాయుడు గారు చేసిన దాని వల్ల కానీ ఏదన్నా కానీ చట్టం తయారైనాక ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ ప్రతిపక్షం వాళ్ళు వచ్చి మళ్ళా చేసినా దీన్ని కదల్చడానికి వీలు లేదు. ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న నగరం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క జయంతి వేడుకల సందర్భంగా అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? ఒక అమరావతి ప్రాంతవాసిగా మేము చాలా సంతోషిస్తున్నామండి. అది నూతన రాజధానిలో ఈ 58 అడుగులు అంటే 58 అడుగులు ఎందుకు అని అంటే ఆయన 58 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేశారు. ఎందుకు అనంటే మద్రాసీలు మన తెలుగు వాళ్ళని చాలా హీనంగా చూస్తుంటే, కాదు తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలి అని అనేసి అహర్నిశలు 58 రోజులు తిండి నీళ్లు తాగకుండా 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన తర్వాత మన రాష్ట్రం అనేది ఏర్పడింది. అటువంటి మహనీయుడి విగ్రహం ఇక్కడ స్థాపించినందుకు ఆయన ప్రతీకగా 58 రోజులు దీక్ష చేశారు కాబట్టి 58 అడుగులు పెట్టారండి ఇక్కడ. సో దానికి చాలా సంతోషిస్తున్నామండి నూతన రాజధానికి ఇక్కడ పెట్టినందుకు. మరి గతంలో ఎన్నో గవర్నమెంట్లు వచ్చాయి కానీ ఇక్కడ పొట్టి శ్రీరాములు గారికి సరైన గుర్తింపు ఎప్పుడు రాలా. మరి ఈ రోజు ఆ గుర్తింపు వచ్చిందనుకున్నారా? ఒక మ్యూజియం లాగా, ఒక పార్కు, సుమారు ఒక 6.5 ఎకరాలలో కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఆయనకు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇవన్నీ చేయడం మీద చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే గత పరిపాలనలో కానీ ఎప్పుడే ఉమ్మడి రాజధానిలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఎప్పుడు ఇటువంటి పొట్టి శ్రీరాములు గారి స్టాట్యూస్ అవన్నీ చేయలేదు. బట్ ఎప్పుడైతే అమరావతి నూతన రాజధాని ఏర్పడింది ఆంధ్రప్రదేశ్, అమరావతి రాజధానిగా ఉన్నప్పుడు ఇక్కడ అమరావతిలో 58 అడుగులు పెట్టాలి అనేసి ఒక మెమోరియల్ ట్రస్ట్ గా ఇది చేయాలని అనేసి చూసినందుకు చాలా సంతోషిస్తున్నామండి ఒక తెలుగు వాడికని. మరి ఈసారి అయినా సరే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు, ఆయన ఖ్యాతి అనేది రాష్ట్రం కాదు ఏకంగా దేశాలు దాటి బయటకు వెళ్తుందంటారా? ఆ గుర్తింపు ఈసారి అయినా సరిగ్గా వచ్చిందని అంటారా? వచ్చిందండి, తప్పకుండా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇదే తెలుస్తుంది కదండి, 58 అడుగుల విగ్రహం నూతన రాజధానిలో పెట్టారంటే ఇవాళ రాష్ట్ర నలుమూలలో ఒకే అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి స్టాట్యూ ఇక్కడ పెట్టారు అని అనేసి చాలా ఇదిగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇదే పొట్టి శ్రీరాములు గారి పేరుని
పోలవరానికి కూడా పెడితే బాగుంటుందని అనేసి నా ఒపీనియన్ అండి. ఎందుకంటే దాని ద్వారా జాతీయ స్థాయిలో కూడా ఒక గుర్తింపు వస్తుందని అనేసి నా అభిప్రాయంగా నేను చెప్తున్నానండి. మరి ఇంతటి అభివృద్ధి అనేది అమరావతిలో ఒక విగ్రహం ఏర్పాటు చేయడం, ఇదంతా చేయడం మీద ఒక అమరావతి ప్రాంతవాసిగా మీరు ఏం చెప్తారు? అమరావతి ప్రాంతవాసిగా మేము చాలా సంతోషిస్తున్నాం అండి. ఎందుకంటే ఆ అభివృద్ధి అనేది కేవలం ఇది కన్స్ట్రక్షన్ సెప్టెంబర్లోనే స్టార్ట్ అయింది. విత్ ఇన్ 6 months షార్ట్ ప్యాన్ ఆఫ్ టైంలోనే ఇంత స్టాట్యూ కరెక్ట్గా అయింది. అలా 125వ జయంతి అండి. సో దానికి గుర్తుగా ఎట్టి పరిస్థితుల్లో అయిపోవాలని అనేసి నారా లోకేష్ గారు అప్పుడు సెప్టెంబర్లో స్టార్ట్ చేశారు. విత్ ఇన్ షార్ట్ ప్యాన్ ఆఫ్ టైంలోనే అయిపోయింది. ఇవాళ ఆయన 125వ దినోత్సవం జయంతి సందర్భంగా ఆయన వారి విగ్రహం అనేది ఆవిష్కరణ జరుగుతుంది. అది అమరావతిలోని నూతన రాజధానిలో. సో చాలా సంతోషంగా ఉందండి. మరి అమరావతి అభివృద్ధి మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు అమరావతి అభివృద్ధి జరుగుతుందా? సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వస్తున్నాయి, దీని గురించి మీరేం చెప్తారు ఒక ప్రాంతవాసిగా? ఇవన్నీ గతంలోనే మేము చూసామండి. చాలా అంతకు ముందు కూడా ఎంతో గతంలో అంటే టీడీపీ అధికారంలో 2014-19లో కూడా ఎన్నో బిల్డింగ్స్ ఇప్పుడు ఏవైతే అయిపోయినాయో అవన్నీ గతంలోనే అయిపోయినాయి 70% వరకు. కానీ జగన్ గారి ప్రభుత్వంలో అసలు ఏవి జరగలేదు. అంతా ఒక జంగిల్ లాగా చేశారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జంగిల్ క్లియరెన్స్ చేసి పనులు అనేది చాలా సర్వేగంగా జరుగుతున్నాయండి. లేఅవుట్స్ కానీ, పర్మనెంట్ సెక్రటరీస్, అసెంబ్లీ, కోర్ట్, హైకోర్టు, పర్మనెంట్ హైకోర్టు అన్ని జరుగుతున్నాయి. ఎయిమ్స్ కి కనీసం అప్పుడు వాటర్ కూడా అందించలేకపోయారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం దానికి వాటర్ అందించి రోడ్ ఫెసిలిటీస్ కానీ అన్నిటికీ రోడ్ ఫెసిలిటీస్ అండ్ పాలవాగుకి వరద అనేది ఫ్యూచర్ లో ఇక్కడ ఉండకూడదు అని అనేసి వరదలు వాగులు అవన్నీ రెడీ చేస్తున్నారు. డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుందండి. మీకైతే అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుద్ది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంటే అమరావతి అనే పేరు తెచ్చుకునే రోజు వస్తుందంటారా? మీకైతే నమ్మకం ఉందా? తప్పకుండా ఉందండి. ఏంటంటే ఒక సామెత ఉంది ఇంగ్లీష్ లో, ఏంటంటే రోమ్ వాజ్ నాట్ బిల్డ్ అట్ ఏ సింగిల్ నైట్ అని అనేసి. అట్లాగే ఒకేసారి ఇన్ ఇయర్ స్పాన్ ఆఫ్ టైంలో ఇంత పెద్ద నగరం అనేది అభివృద్ధి చెందాలి, విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఇంత పెద్ద నగరం జరగాలి అని అనేసి ఎవరు అనుకోరండి. కాకపోతే కొంతమంది ఏంటంటే వాళ్ళ సౌలభ్యం కోసం ఇంత ఖర్చులు ఇది అని అనేసి అని అనుకుంటున్నారు. ఇది ఏంటంటే సస్టైనబుల్ క్యాపిటల్, దాని అంతటిగా అదే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అమరావతి రాష్ట్ర రాజధాని నడిబొడ్డున పొట్టి శ్రీరాములు గారి, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకల సందర్భంగా 58 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. దీని మీద ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం? నాకు శ్రీరాములు గారిది పెడతాం ఎంత ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో పోలవరానికి కూడా ప్రముఖులు 58 రోజులు నిరాదీక్షణ చేసిన శ్రీరాములు గారిది పెడితే ఆనందపడతా నేను ఒక ఓటర్గా. రాబోయే రోజుల్లో రాజధాని చూస్తే తెలుస్తుందని మన దూరం నుండి చెబితే కాదు, ఆ ప్లేస్కి వచ్చి చూడండి ఏం కట్టారు, ఏం చేశారు అని. వాజ్పేయి గారు ఎప్పుడైనా పెట్టారా? మరి ఎగడపాలెం కాడ వాజ్పేయి గారు బొమ్మ పెట్టారు. ప్రముఖులు అన్నీ వస్తున్నాయి. రాబోయే రోజుల్లో అందరు నాయకులు వస్తాయి. ఇది శ్రీరాములు గారిది కూడా పెడితే ప్రపోజల్ బాగుంటది నా అభిప్రాయం. మేము అమరావతి మండలం మండిపూడి నుంచి వచ్చాము, మాకు ఆనందంగా ఉంది. ఈ బొమ్మ చూస్తే చాలా ఆనందంగా ఉంది. ప్రముఖులు అందరినీ కూడా రావాలని కోరుకుంటున్నాము. మరి గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఈయన చేసిన ప్రాణత్యాగానికి సరైన గుర్తింపు అనేది ఈ రోజు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో దొరికిందని అంటారా? ఎంత పెద్ద విగ్రహం కట్టడం ఇక్కడ ఆయనకి ప్రత్యేకించి ఎంతమంది ప్రముఖులు పెట్టినా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు వీళ్ళు చేసిన కృషి బాగా ఉంది. ఈ కృషిగా ఇంకొక పిడుగాన మన ప్రజలందరూ కూడా నమ్ముకొని ఓట్లు ఎత్తే మన రాజధాని బాగా డెవలప్ అయిపోద్ది. తర్వాత ఎవరు వెళ్ళినా కూడా బాధ లేదు. స్టాండర్డ్ గా చూడటానికి మనకి హక్కు ఉంది ఓటర్ గా. అంటే ఇక్కడ ఓన్లీ విగ్రహమే కాకుండా దాదాపుగా 6.5 ఎకరాల్లో ఒక పెద్ద పార్క్ లాగా, మ్యూజియం లాగా ఆయనకి సంబంధించిన పుట్టు పూర్వత్రాలు అన్ని కూడా తెలిసే విధంగా ఒక గ్రంథాలయం కూడా. ఆయన చరిత్ర జరిగింది మన చిన్న పిల్లలకు కూడా తేల్చేటట్టుగా అందులోకి వచ్చి లోనకి వచ్చే చూస్తే అనుభవంగా ఆ పుట్టోలు పెట్టి ఓహో శ్రీరాములు గారు ఇలా చేశారని మరి పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టుగా చూపిస్తారండి. అప్పుడు మనం కూడా దాన్ని చదువుకొని ఓహో గతంలో శ్రీరాములు గారు 58 రోజులు చేసినందుకు ఆయన ఫలితం ఉంది. రాబోయే రోజుల్లో ఇట్లా మనం అందరం చూడటానికి ఉంది. అన్ని ప్రముఖులు కూడా సీరియల్ ప్రకారంగా వచ్చేస్తాయి మన రాజ్యానికి. ఇప్పుడు మరి విగ్రహం చూడడానికి వచ్చారు కదా మీరు అక్కడికి, అమరావతి లోనికి వచ్చారు కదా, అసలు అభివృద్ధి ఎలా జరుగుతుంది? అభివృద్ధి కంటికి కాపాడుతున్నాయండి. ఆ రోడ్లు, ఆ బిల్డింగులు, ఎమ్మెల్యే క్వార్టర్స్, మంత్రి క్వార్టర్స్, సచివాలయం
హైకోర్టు ఆ రకంగా ఆడుతుంటే ఇంకా మనం నమ్మకపోతే కళ్ళ ముంగలు గుడ్డోళ్ళ నాకు చూడాలి మనం చూడాలి. అంటే సోషల్ మీడియాలో రూమర్స్ ఎక్కువ వస్తున్నాయి. మరి ఈసారి ఆంధ్రప్రదేశ్ కి ఒక శాశ్వత రాజధానిగా అమరావతిని చెప్పుకునే రోజు వస్తుందండి రాబోయే రోజుల్లో. ఇప్పుడు 5 సంవత్సరాల గతం వైసీపీ చేసింది ఏం చేసింది? రోడ్లు పాల్గొట్టారు, అవి చేశారు, జనాలు కొడతారు, కేసులు పెడతాం. ఏంటండి ఇది? ఎవడన్నా చూసామా? మరి హైదరాబాద్ ఒకప్పుడు ఏముందండి? అయ్యాల చంద్రబాబు గారు పెడతంటే ఏముంది తుమ్మల్లో పెడుతున్నారు, ఏం డెవలప్ అవుతున్నారు? మనం కొట్టుకోవడానికి ఒక చెట్టు కొనలేమా? అట్టనే ఇది కూడా రాబోయే రోజుల్లో ఫుల్ డెవలప్ అయింది. చూస్తే వచ్చి లోన వర్క్ చూస్తే అర్థం అయిపోద్ది ఇది ఏమి చేస్తున్నారు, ఏం చేస్తుంది వర్క్ లో అని. మనం ఏడో ఉండి రాళ్ళు విసిరేసినట్టు తప్పుడు మాటలు మాట్లాడకూడదు. తెలిసి రాజధానిలోకి వచ్చి చూడండి తెలిసిపోద్ది. అంటే 2029 నాటికల్లా కనీసం 75% అమరావతి అభివృద్ధి చేసి చూపెడతామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అది సాధ్యమేనా? ఒక అమరావతి ప్రాంతవాసిగా మీరేం చెప్తారు? 3 సంవత్సరాల్లో మొత్తం రౌండ్ ఆఫ్ అవుతుంది. రోడ్లు 3 సంవత్సరాల్లో కంప్లీట్ అయింది. గవర్నమెంట్ క్వార్టర్స్ మొత్తం అయితే ఆఫీసుల బిల్డింగ్ మొత్తం అయినాయి. టీఆర్డీ ఆఫీస్ అయింది. వరుసలు వస్తాయి, 3 సంవత్సరాల రూపాయలు వస్తాయి. రాబోయే మళ్ళీ పీరియడ్ కనుక గెలిపించుకుంటే మనం ఫుల్ డెవలప్. హైదరాబాద్ ఎట్టయితే అట్టయితే మన టైంలోనే పూర్తి డెవలప్. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆయన చెప్తున్న పనులు యథావిధిగా జరిగితే 100% అమరావతి పూర్తయితే దేశంలోనే అత్యంత గొప్ప రాజధాని మందే అని అంటున్నారు. ఉంటదంటారా? గ్యారెంటీగా ఉంటది. ఇప్పుడు మాది అమరావతి మండలం అండి. మా పొలం ఒక 15 లక్షలు అండి. మా 50 లక్షలు ఇవాళ 85 లక్షలు కొంటున్నారు. మేము ఆయన రాకపోతే మేము అసలు ఏమైపోయేవాళ్ళం? 3 ఎకరాలు చేసి అప్పు చేశాను నేను. 3 10 45 వచ్చాయి. 45కి వెళ్ళి 1 ఎకరాన్ని నా బాకీ తిరిగింది. ఆనందంగా ముగ్గురు కూటమి ప్రభుత్వం పూర్తి డెవలప్ అయింది. వాజ్పేయి గారు పైన విగ్రహం పెట్టారు. మోడీ గారు సహకారం బాగుంది మాటకి. పవన్ కళ్యాణ్ లేకపోతే మేము లేవు, నువ్వు లేవు. వీళ్ళు ముగ్గురు మాధవ్ గారి ముగ్గురు వేగంతో ఏ పని చేయాలన్నా కలిసి చేస్తున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకల సందర్భంగా అమరావతి రాష్ట్ర రాజధాని ప్రాంతంలో 58 అడుగుల విగ్రహావిష్కరణ జరుగుతుంది. దీని గురించి ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? విగ్రహావిష్కరించడం ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా మరి రాజధాని ప్రాంతంలో మరి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయటం చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే మరి మద్రాసీలుగా పిలువబడుతూ మరి మనల్ని చాలా తక్కువగా చూస్తూ ఉన్నటువంటి రోజుల్లో మన రాష్ట్రం తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాలైనటువంటి తెలుగు మాట్లాడే వాళ్ళంతా కూడా ఒక రాష్ట్రంగా ఉండాలని మరి ఆనాడు 58 రోజులు నిరాహార దీక్ష చేసి మరి ప్రాణత్యాగం చేసినటువంటి ఆ మహనీయునికి ఎంత చేసినా కూడా తక్కువ అయింది. మరి మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ త్యాగపూర్తి యొక్క త్యాగానికి గుర్తుగా మరి నూతనంగా నిర్మించే మన అమరావతి రాజధానిలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఉండాలనే సంకల్పంతోటి ముందుగా మన ఆర్యవైశ్య ప్రముఖులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి మరి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా మరి వాళ్ళ బ్రహ్మాండమైనటువంటి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది భావి తరాలకు స్ఫూర్తిదాయకమని కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, కానీ ఈయన చేసిన ప్రాణత్యాగానికి ఈ రోజు సరైన గుర్తింపు దొరికిందంటారా? అమరావతి నడిబొడ్డున ఆయన విగ్రహం పెట్టడం మీద దీని గురించి మీరేమంటారు? అసలు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే కదా? కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలే. గతంలోగా అవినీతి లేకపోతే తప్పుడు కేసులు, తప్పుడు వ్యవహారాలు అనేది ప్రభుత్వం చేయదు. ఈ ప్రభుత్వం ఏం చేసినా కూడా మరి ఈ రోజు రాజధానిలో ఒకవైపు చూస్తుంటే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి అలాగనే ఇంకా ఎంతో మంది త్యాగమూర్తుల స్మృతి వనాలను కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ముందుగా ఎవరైతే ఈ రాష్ట్రం కోసం త్యాగం చేశారో వారి విగ్రహాన్ని తొలిసారిగా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అంటే ఇక్కడ ఓన్లీ విగ్రహమే కాకుండా 58 అడుగుల విగ్రహమే కాకుండా ఒక పెద్ద పార్కు, మ్యూజియం, గ్రంథాలయం, ఆయనకు సంబంధించిన పుట్టుపూర్వతరాలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలిసే విధంగా ఇదంతా కూడా ఏర్పాటు చేయడం మీద మీరేమంటారు? ఇంత స్థలం కేటాయించి కోట్లాది రూపాయలు డబ్బులు వేచించి కట్టడం మీద మీరేం చెప్తారు? చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ మరి అంబేద్కర్ గారి పొట్టి శ్రీరాములు గారి ఆయన జీవిత చరిత్ర, ఆయనకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా మరి ఇక్కడ కంప్యూటరీకరణ చేసి రేపు రాబోయే తరాలకి మరి మ్యూజియంగా చేసి అందరూ కూడా చూడటానికి మంచి
బాగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అది కూడా చాలా సంతోషమైన విషయం. ఇప్పుడు మరి విగ్రహం ఆవిష్కరణకు వచ్చారు కదా, మీరు అమరావతి ప్రాంతంలోకి వచ్చారు. అసలు అమరావతి అభివృద్ధి ఎలా జరుగుతుంది? మీకైతే అమరావతి అభివృద్ధి జరుగుతున్నట్టు కనబడుతుందా? సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ వస్తున్నాయి, మీరేం చెప్తారు దీనికి? అట్లా రూమర్స్ ప్రసారం చేసేవాళ్ళు ఒక్కసారి ఈ ప్రాంతానికి వచ్చి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. మరి సేవటి వాడికి ముందు శంఖముద్ర ఎట్లా ఉంటుందో అటు ఈ అవినీతి చేసిన పాలకులు ఏదో విధంగా ఈ రాజధాని మీద అభూత మాటలు మాట్లాడి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇవాళ రాజధాని అభివృద్ధి ఎంత పరుగున చేస్తుందో ఈ రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా తెలుసు. ఏ విధంగా జరుగుతుందో మనందరం చూస్తూ ఉన్నాం. మరి ఈసారైనా సరే ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి శాశ్వత రాజధానిగా అని చెప్పుకునే రోజు వస్తుందంటారా? మీకు ఆ నమ్మకం ఉందా? పూర్తి స్థాయిలో అమరావతి రాజధాని పూర్తవుతుందంటారా? ఇంకా అసలు సపరేట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ కేంద్రంతో కూడా మాట్లాడి పార్లమెంట్ లో కూడా దానికి ఒక బిల్లు పెట్టించి అమరావతి రాజధాని అనేది కూడా జరుగుతూ ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి కాదు వాళ్ళ ఎవరు వచ్చినా కూడా ఈ అమరావతి రాజధాని మార్చే పరిస్థితి ఉండదు. ఇదే ఏకైక రాజధాని ఈ రాష్ట్రానికి అమరావతి. ఫైనల్ గా మీరేం చెప్తారు? అమరావతి అభివృద్ధి, ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణ కోసం మీరేం చెప్తారు ఒక సామాన్యుడిగా? పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేశారంటే ఆ మహనీయుడు త్యాగం వల్లనే మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మరి అందుకని ఆయనకి గుర్తుగా మనం ఈనాడు అమరావతి ప్రాంతంలో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అందరూ కూడా చాలా సంతోషం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకల సందర్భంగా అమరావతి నడిబొడ్డున 58 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఎలా అనిపిస్తుంది మీకు? చాలా గొప్పగా ఉంది బాబు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కమిట్ అయ్యారు, ఆ కమిట్మెంట్ ని చాలా షార్ట్ పీరియడ్ లో ఇంత పెద్ద విగ్రహాన్ని, ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని ఆవిష్కరించడం అనేది చాలా గొప్పగా ఉంది. ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి కమిట్మెంట్ ని ఇంత త్వరలో పూర్తి చేయడం, ఇది గ్రేటెస్ట్ సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము నెల్లూరు నుంచి వచ్చాం, చాలా ఈ యొక్క స్టేట్ నుంచి వచ్చినటువంటి అందరూ కూడా ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారి అభిమానం, వారు చేసిన త్యాగాలకి వారికి గౌరవం దక్కింది. ఈరోజు ఆ గౌరవం దక్కిందంటే చాలా గొప్పగా ఉంది. అంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, కానీ ఈయన ప్రాణత్యాగం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు సరైన గుర్తింపు ఎప్పుడైనా దొరికినట్టు అనిపించిందా? ఈ రోజు దానికోసం చాలా వరకు కూడా ప్రభుత్వం దృష్టి సారించడం, పైగా ఇక్కడ ఇంత గ్రాండ్ గా దాన్ని సక్సెస్ చేసే విధంగా ఒక సభా కార్యక్రమం పెట్టడం, ఆవిష్కరించడం ఎలా అనిపిస్తుంది? మీరేమంటారు? చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం తన ప్రాణత్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనంత గొప్ప గౌరవాన్ని ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ గౌరవం ఏర్పాటు చేసింది. చాలా ఆనందంగా ఉంది. ఒక మహోన్నతమైన నాయకుడు ప్రాణత్యాగం చేయడం అంటే ఈ రోజుల్లో గొప్ప. అలాంటి నాయకుడు సరైన గుర్తింపు ఇవ్వడం ఈ ప్రభుత్వం యొక్క గ్రేటెస్ట్. ఇక చాలా షార్ట్ పీరియడ్ లో చేసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత కోట్ల రూపాయల ఖర్చుతోటి అమరావతి మహానగరం బొట్టులో దీన్ని ఏర్పాటు చేయడం సామాజిక వర్గం తెలుగు అమరజీవి అభిమానులందరూ కూడా హర్షిస్తున్నాం. చాలా గొప్పగా ఉంది. ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. అంటే కేవలం విగ్రహమే కాకుండా 58 అడుగుల విగ్రహమే కాకుండా ఒక మ్యూజియం, గ్రంథాలయం, ఒక పెద్ద పార్కు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పుట్టి పూర్వోత్తరాలన్నీ కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా ఏర్పాటు చేయడం, 6.5 ఎకరాల్లో సుమారు 150 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు పెట్టి చేయడం మీద మీరేం చెప్తారు? ఈ భావితరాలకి ఒక మంచి గుర్తింపు. భావితరాలు ఇటువంటి అమరజీవులు అటువంటి త్యాగాన్ని గుర్తించుకోవాలంటే ఇలాంటి అవసరం. ఈ యొక్క భావితరాలకు ఒక మంచి ఎక్స్పెరిమెంట్ ఇది. దీన్ని చెల్లి అంటే గవర్నమెంట్ తీసుకున్న చొరవ చాలా అభినందనీయం. ఇన్ని కోట్ల రూపాయలతోటే ఇంత మహానగరంలో తీసుకోవటం, తెలియజేయటం, ఈ మహోన్నతమైన వ్యక్తికి ఇచ్చినటువంటి గౌరవ సన్మానం. వారికి వాస్తవం ఏం చెప్పాలంటే ఎప్పుడో చేయాల్సినటువంటిది ఏ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల దాని మీద సరైనటువంటి చూపించినందుకు ఈ ప్రభుత్వం చూపించినందుకు తెలుగుదేశం అమరజీవి యొక్క అభిమానులందరం కూడా అక్కడ హర్షిస్తున్నాం. చాలా ఇప్పటికైనా ఒక ప్రభుత్వం ఒక మంచి వ్యక్తికి మంచి కార్యక్రమం చేసేందుకు సంతోషం వ్యక్తం. మరి ఇప్పుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణకు వచ్చారు కదా అమరావతిలోకి, అసలు అమరావతి అభివృద్ధి జరుగుతుందా? సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. అమరావతి అభివృద్ధి ఎలా అనిపిస్తుంది మీకైతే? అమరావతి అభివృద్ధి సూపర్ ఫాస్ట్ గా ఉంది. భారతదేశంలోని కదా ప్రపంచ దేశాలకు కూడా ఒక ఆదర్శమైనటువంటి మహానగరంగా అభివృద్ధి చెందుతుంది. చేయలేనటువంటి వాడు సుళ్ళు మాటలు చెప్తుంటాడు, బురద చల్లుతుంటాడు. అది కరెక్ట్ కాదు. ఎవరైనా వచ్చి చూస్తే జరుగుతుంది. ఇన్ని కిలోమీటర్ల యొక్క 4 లైన్ రోడ్, 6 లైన్స్, డబుల్ వేసారు. ఎంత గొప్పగా అభివృద్ధి చెంది ఈ రోజు బ్యాంకులకు అలాట్ చేసినట్టు సైట్ చూసాం. అన్ని బ్యాంకులు
అన్ని బ్యాంకులు కూడా ఇక్కడ క్యాపిటల్ సిటీ ఏర్పాటు చేసుకుంటారంటే ఎంత గొప్పగా ఉంది, ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. యువత భవిష్యత్తు, యువత గత ప్రభుత్వం యువత భవిష్యత్తు నాశనం చేసింది. 5,000 రూపాయలు చేస్తే లక్షల మంది యువత భవిష్యత్తు నాశనం చేసి ఈ రోజు లక్షల కోట్ల రూపాయల ఒప్పందం చేసుకొని అమరావతి మహానగరాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటే యువత భవిష్యత్తు బంగారు భవిష్యత్తు వస్తుంది. మరి ఈసారైనా అమరావతి శాశ్వత రాజధానిగా ఆంధ్రప్రదేశ్ కి చెప్పుకునే రోజు వస్తుందా? మీకు అమరావతి 100% పూర్తయ్యి ఇది మా రాజధాని అని చెప్పుకునే నమ్మకం మీకు ఉంటదంటారా? ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ అమరావతిని సక్సెస్ఫుల్ చేస్తుంది కాబట్టి మేము హృదయపూర్వకంగా కూడా తెలియజేసుకుంటూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఫైనల్ గా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఓపెనింగ్ వచ్చారు, మీరేం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? చాలా హ్యాపీగా ఉన్నాం. ఇది గవర్నమెంట్ యొక్క గొప్పతనమనే చెప్పాలి, నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనమనే చెప్పాలి. మరి ఇంకా ఆయన పేరు రాష్ట్రాలే కాకుండా దేశాలు దాటి వెళ్ళాలి, ప్రజలందరికీ తెలియాలంటే ఇంకా ఏం చేస్తే బాగుంటది? మీ అభిప్రాయం ఏంటి ఒక సామాన్యుడి? ఈ మహానగరం అభివృద్ధి చెందితేనే చాలండి. ఈ మహానగరాన్ని వారు అనుకున్నటువంటి ప్లాన్లు సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి. గత ప్రభుత్వం దీన్ని ఎలా తొమ్మిదిలో దొక్కాలని దీని మీద అనేక బురద చల్లింది, అనేక విధ్వంసం చేసింది. కానీ అది మన దురదృష్టం. ఈ రోజు అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే ఈ నగరం అభివృద్ధి చెందితే ఎన్నో వేల లక్షల మందికి ఉపాధి సౌకర్యాలు వస్తాయి. ప్రపంచ దేశాల్లోనే కాదు, భారతదేశంలోని అన్ని దేశాల్లో కూడా ఒక విశ్వాసం పెరుగుతుంది రాష్ట్రం పైన. రాష్ట్రం ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టేదానికి, ఈ రాష్ట్రం మీద ఒక మంచి అవగాహన కలిగేదానికి కూడా మంచిది. కాబట్టి అమరావతికి ఏర్పడాలి, అమరావతి క్యాపిటల్ సిటీగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకల సందర్భంగా అమరావతి రాజధానిలోని 58 అడుగుల విగ్రహాన్ని నిర్మించి దాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు మీరేమంటారు? ఇది మన ఆంధ్ర రాష్ట్ర అవతరణకి తన 58 రోజులు దీక్ష చేసి అమరజీవి కూడా ఒక వెలుగు నింపారు ఆంధ్రప్రదేశ్కి. కానీ అది మూలాలు మనం స్టేట్ ఎడబడినా కానీ ఇవాళ గుర్తుపెట్టుకుని ఆ స్టాచ్యూ నిర్మించడం చాలా శుభప్రదమైంది. ఇది భావితరాలకి ఒక గుర్తింపు అన్నమాట. మరి గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఈయన ఆంధ్ర రాష్ట్రం కోసం కృషి చేసి దాదాపుగా చాలా సంవత్సరాలు అయింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన సరైన గుర్తింపు లేదు. మరి ఈ రోజైనా సరే ఆయన విగ్రహాన్ని అమరావతి నడిబొడ్డున పెట్టడం, అది కూడా 58 అడుగుల విగ్రహం పెట్టడం, చాలా స్పీడ్ గా దాన్ని డెవలప్ చేయడం, మీరేమంటారు? ఆయనకి తగిన గుర్తింపు వచ్చిందంటారా ఈసారైనా? తగిన గుర్తింపు వచ్చిందండి. ఎందుకంటే భావితరాలు మళ్ళీ స్టేట్ ఎడబడినా కానీ మర్చిపోకుండా ఈ మూలాలు అనేది ఆంధ్రప్రదేశ్కి ఎలా ఆవిర్భవించింది అనేది తెలియజేయడానికి మన రాజధాని పరిసర నడిబొడ్డున దీన్ని స్టాచ్యూ నిర్మించడం అనేది చాలా దానికి దక్కిన గౌరవంతో పాటు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక చిరస్మరణీయం అన్నమాట. మరి ముఖ్యంగా చూసుకుంటే 58 అడుగుల విగ్రహంతో పాటు మ్యూజియం, బయోగ్రఫీ, ఆయనకి సంబంధించిన పుట్టు పూర్వతరాలన్నీ కూడా బయటకు తెలియాలనే విధంగా ఒక పెద్ద గ్రంథాలయాన్ని కూడా పెట్టాలని చెప్పి 6.5 ఎకరాల స్థలంలో దాదాపుగా 150 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు పెట్టి చేయడం మీద మీరేం చెప్తారు? తను కొన్న స్టెబిలిటీ అండి. తను ఎందుకంటే అలా భావితరాలు తెలియాలంటే ఇప్పుడు జనరేషన్ కి తరతరాలు మారిన మన మూలాలు తెలియాలంటే ఇప్పుడు ఉంటేనే కదా. దానికోసమని అతనికి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు అది ఒక ముందు చూపుతోటి అటు డెవలప్మెంట్ ఇటు అన్ని చూసుకుంటా కూడా చిరస్మరణీయమైన పొట్టి శ్రీరాములు గారిని కూడా ఒక విధానంగా గుర్తించాలనే స్టాచ్యూ పెట్టి గ్రంథాలయంగా ఉంటేనే కదా, బుక్ స్టడీ ఉంటేనే కదా ఎవరికైనా అర్థమయ్యేది. మనం ఎంతసేపు చెప్పినా ఒకరికి అర్థం కాదు. స్టడీ అయితేనే ఎప్పుడైనా తరాలకు గుర్తింపు ఉండదు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు అమరావతి అభివృద్ధి అనేది జరుగుతుందంటారా? ఇప్పుడు మీరు అమరావతికి వచ్చారు కదా, పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని చూడడానికి, ఆవిష్కరణకి, అమరావతి అభివృద్ధి అనేది మీకు ఏమైనా కనిపిస్తుందా, జరుగుతుందా, మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ? అమరావతి అభివృద్ధి అనేది కళ్ళకు కట్టినట్టు జరుగుతుందండి. ఏదైనా ఒక ఇల్లు కట్టాలని నిర్మాణం చేయాలంటేనే మనకి 1 year to 1.5 years పడుతుంది. ఒక గ్రౌండ్ లెవెల్లో అన్ని వచ్చి అన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఏమన్నా ఇది కొత్త టెక్నాలజీ, అన్ని రోడ్లు వేయడం కానీ ఇవన్నీ ఇలాగే రోడ్లు వేసి పగల కొడతాం. అప్పుడు ఇంతకుముందు ఉమ్మడి స్టేట్ హైదరాబాదే ఉంది, మన కళ్ళ ముందు ఎన్నిసార్లు రోడ్లు వాళ్ళు కొట్టారు. కానీ ఇది భవిష్యత్తులో ఒక జనాభా పెరిగినా కానీ ఒక సింగపూరు మోడల్ తోటి చేసే రాజధాని కాబట్టి కొన్ని ఆలస్యం అయితే వర్క్ అనేది నిదానంగా జరుగుతూనే ఉంటుంది. అభివృద్ధి అనేది ఒకేసారి ఒక రైతుల్లో అయ్యే పని కాదు. అది ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటది. దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. కానీ ఏదో ఎవరో చెప్పారు భూతత్తులు ఏం జరగట్లేదు అనే మాట పిచ్చి మాట. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో రూమర్స్ ఎక్కువైపోతున్నాయి. మరి మీకైతే నమ్మకం ఉందా అమరావతి అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుద్ది, ఆంధ్రప్రదేశ్ కి అమరావతి శాశ్వత రాజధాని అని చెప్పుకునే రోజు వస్తుందంటారా? నమ్మకం ఉందా? 100% అండి.
దానికి ఎవరు సందేహాలు, ఈ రోమర్స్ అనేది సహజం. ఆ రోమర్స్ కాదు, కళ్ళకి మనకి చంద్రబాబు గారి వాల్యూ ఏందనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గుర్తించే కదా. ఒక మధ్యలో 5 సంవత్సరాలు ఇస్తే దాన్ని ఏం చేశారని అర్థమైంది. ప్రజలు మళ్ళీ గుర్తించారు. ఇలా ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందంజలో ఉంది. ఇదేనైనా రోడ్లు కానీ ఇంతకుముందు 5 సంవత్సరాలు రోడ్లు ఎలా ఉండే ఎలా ఉండేది. మరి సంక్షేమ పథకాలు చూసుకుంటా 2 ఇలాంటి స్టాచ్యూలు నిర్మించుకుంటా మరి అనేక రకాల ముందుకు పోవడానికి కూడా చేస్తున్నారు. ఫైనల్ గా అమరావతి అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? రాజధాని అభివృద్ధి గురించి? రాజధాని అభివృద్ధి గురించి ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇంకొక పీరియడ్ చంద్రబాబు నాయుడు గారిని కనుక మళ్ళీ ఒక 10 సంవత్సరాలు నిర్మించుకుని అతను కనుక ముఖ్యమంత్రిని చేసుకోగలిగితే మనకి ఎలాంటి అభివృద్ధిలో కూడా ఆటంకం లేకుండా జరిగిపోతా ఉంటది. మరి ఫైనల్ గా ఈ రోజు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం 58 అడుగుల విగ్రహం ఆవిష్కరణ చేశారు అమరావతిలో. దీని మీద ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటంటారు? అదేనండి, ఒక సామాన్యుడికి కూడా ఒక మూలాలు తెలియాలంటే, ఒక అవేర్నెస్ రావాలంటే ఇట్లాంటి వాళ్ళ మన స్టేట్ ఒక ఇచ్చుకుంటేనే కదా ఒక నాయకుడు అనేది తయారయ్యేది. ఎక్కడైనా కానీ వాళ్ళ మూలాలు ప్రతి ఒక వ్యక్తి ఇలా చేయగలిగాడు. మనం కూడా ఇంకో పనిలో ఇన్ఫర్మేషన్ ఉపయోగించి మరి ఇలా రాజధాని నిలబడటానికి కారణం రాజధాని రైతులు పోరాడబట్టే కదా. రాజధాని ఏం చేయకుండా పోరాట స్ఫూర్తి, అది ఎవరికైనా పోరాటం ఉంటేనే ఏ విజయాన్ని సాధించగలుగుతాం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకల సందర్భంగా అమరావతి నడిబొడ్డున ఆయన గుర్తుగా 58 అడుగుల విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ఆవిష్కరణకు వచ్చారు కదా, ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు? ఒక అమరజీవికి, త్యాగశీలికి సరైన గౌరవం దక్కిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు, కానీ ఇది రాష్ట్రం కోసం చేసిన త్యాగం. ఇది అందరి వల్ల సాధ్యం కాదు. అది ఒక అమరజీవి పొట్టి శ్రీరాముల వారికే దక్కింది. దాన్ని చక్కగా గుర్తించారు ఈ కూటమి ప్రభుత్వం. గుర్తించి దాన్ని తగ్గట్టుగా వాళ్ళు పరిష్కారం చూపించి మనందరినీ చిరకాలం గుర్తుంటూ పోయే విధంగా ఆ విగ్రహావిష్కరణ చేయడం అనేది చాలా ఆనందంగా కలిగించే విషయం. మరి గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, కానీ ఆయన చనిపోయి చాలా రోజులైంది. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన సరైన గుర్తింపు లేదు. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని ఇంత గ్రాండ్ గా ఒక విగ్రహాన్ని పెట్టి, దాన్ని ఇంత గ్రాండ్ గా ఒక సభ పెట్టి అందరినీ ఇన్వైట్ చేసి ఆయనకి సంబంధించిన వివరాలన్నీ కూడా బయటకు తెలిసే విధంగా ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తున్నాయి? ఆయనకి తగిన గుర్తింపు ఈ రోజు కూటమి ప్రభుత్వం తరఫున దొరికిందంటారా? తప్పకుండా దొరికినట్టే. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే సంక్షేమము, అభివృద్ధి ఈ రెండు యొక్క సమపాళ్లలో రంగరించి చేసినటువంటి కార్యాచరణే ఇది. దాంట్లో భాగమే ఈ విగ్రహావిష్కరణ. అంతకుముందు జరిగింది సంక్షేమం మీద దృష్టి పెట్టారు, బట్ ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఏది కూడా ఒక్కసారిగా చేయకూడదు. 2 బ్యాలెన్స్ చేస్తేనే అది ప్రభుత్వం అవుతుంది, కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ అవుతుంది, సరైన ప్రజలకి జీవనోపాధి జరుగుతుంది, అలాగే జీవన వృద్ధి కూడా దొరుకుతుంది. ఆ విధంగా చేయాలంటే అదే కరెక్ట్. మరి కూటమి ప్రభుత్వం కేవలం 6 నెలల్లోనే ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల విగ్రహంతో పాటు ఒక గ్రంథాలయం, మ్యూజియం, ఒక పార్కు, ఇవన్నీ కూడా ఉండే విధంగా 6.5 ఎకరాల్లో సుమారు 150 కోట్ల వరకు ఖర్చు పెట్టి చేయడం మీద, ఇంత గ్రాండ్ గా ఈ ఆవిష్కరణ చేయడం మీద మీరేం చెప్తారు? ఎలా అనిపించింది అంటారు? చాలా తక్కువ టైంలో చాలా కరెక్ట్ గా చేస్తున్నారు నాకు అనిపిస్తుంది. పర్సనల్ గా నా అభిప్రాయం అది. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఒక విగ్రహం పెడితే దాని పరిపక్వత సాధించదు. దాని తగ్గట్టుగా కొన్ని హంగులు ఉంటేనే వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు. ఆ ప్రదేశానికి సరైనటువంటి దాని ఏమంటారు ప్రాపగాండా ఉంటుంది. ప్లస్ ఇక్కడ కూర్చొని విహరించడానికి కానీ, గ్రంథాలయం వల్ల అమరజీవి పొట్టి శ్రీరాముల గురించి కానీ, లేకపోతే ఏ వ్యక్తి యొక్క అమరవీరుల యొక్క జీవన గాథలు కానీ దాంట్లో భద్రపరుస్తారు. కాబట్టి అందరికి కూడా జ్ఞానం కూడా సంపాదించే అవకాశం ఉంటుంది. మరి ఈ విగ్రహావిష్కరణకు వచ్చారు కదా, మీరు అమరావతి మధ్యలోకి వచ్చారు. అసలు అభివృద్ధి ఎలా ఉంది? అమరావతి అభివృద్ధి జరుగుతుందా లేదా? సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. యాక్చువల్గా నేను ఇప్పుడే ఎంటర్ అయ్యాను, నేను ఇంకా మొత్తం చూడలేదు. బట్ నాకు తెలిసినంత వరకు మాత్రం ఈ ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం కూడాను అమరావతి మీద అంత సంకల్ప బలంతో చేసింది లేదు. డెఫినెట్ గా జరుగుతాయి. ఏ పనైనా సరే వెంటనే సాధించలేము. ఒక ప్లాన్ వేయాలి, ఒక ఫౌండేషన్ వేయాలి, ఒక స్లాబ్ వేయాలి, ఒక ఫినిష్ చేయాలి, అప్పుడు పరిపూర్ణత వస్తుంది. జస్ట్ ఇప్పుడు జరుగుతుంది మధ్యలో ఉన్నాం మనం. మనకు మతిది కనిపించదు. కొన్ని పేపర్ మీద ఉంటాయి, కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని జరిగిపోయి ఉంటాయి. అందుకని మనం ఇప్పుడే ఇమీడియట్ చెప్పలేము. ఇంకా టైం ఉంది వాళ్ళకి. డెఫినెట్ గా ఈ పీరియడ్ లో వాళ్ళు చేయాల్సింది అన్ని చేస్తారని నా భావన. అంటే మీకైతే నమ్మకం ఉందా ఈసారి అయినా సరే ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి అనేది ఒక శాశ్వత రాజధానిగా ఉంది, దాన్ని 100కు 100% మనం గ్రౌండ్ రియాలిటీలో చూస్తామనే నమ్మకం మీకుందా? 100కి 100% వాళ్ళైతే మాత్రం పక్కాగా చేస్తారండి. ఎందుకంటే పోయినసారి ఆ తప్పిదం వల్లే ఈ సీట్కి ఇలా వచ్చింది. లేకపోతే ఈ పాటికి ఇది ఇంకా బాగా పురోగతి సాధించుండేది. కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు. ఈసారి మాత్రం అలాంటి తప్పిదాలు జరగవు.
ఇంకో అదృష్టం ఏంటంటే మనకి పైన కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, దానికి మన ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. దానికి వాళ్ళ అవసరం ఉంది, మనకు కూడా అవకాశం వచ్చింది. రెండు సమన్వయం చేసుకుంటూ డెఫినెట్ గా బాగా చేస్తారని నా భావన. ఫైనల్ గా మీరేం చెప్తారు సార్? అమరావతి అభివృద్ధి గురించే కానీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణ గురించే కానీ మీరేమంటారు ఫైనల్ గా? ఇందాక చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తాను. తప్పకుండా ఇలాంటి త్యాగమూర్తికి ఒక త్యాగ నిరతిని మళ్ళీ మళ్ళీ మనం చూసే విధంగా, ఎందుకంటే వ్యక్తిని మనం ఎప్పుడు కూడాను మర్చిపోతూ ఉంటాం. మర్చిపోకుండా ఉండాలంటే ఇప్పుడు మన దేవుడిని ఎందుకు ఆరాధిస్తున్నాము? ఒక విగ్రహం ఉంటే పర్మనెంట్ గా మనం అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, భక్తులు నమస్కరిస్తాం. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేయడం వల్ల అమరజీవిని మనం నిత్యం స్మరించుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే ఎప్పుడు చూసుకోవచ్చు. ఆయన వల్ల మన రాష్ట్రం ఏ విధంగా మనం సాధించగలిగా అనేది ఆయన చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఆ విధంగా 100% వాళ్ళు కరెక్ట్గా చేశారని నేను భావిస్తున్నాను. రైట్.